హలో ఎవ్రీవన్, దేశీ రుచులకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో చాలా పండుగలుంటాయి, పూజలుంటాయి, వ్రతాలుంటాయి. మరి వాటన్నిటికీ ప్రసాదాలు చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారా? నేనిప్పుడు చెప్పబోయే 3 రెసిపీస్ మీరు తక్కువ టైంలోనే ఒక్క అన్నం వండేసుకొని 3 ఒకేసారి ఎలా చేసుకోవాలో మన వీడియోలో ఈరోజు చూపిస్తాను. ఆ రెసిపీస్ ఏమిటంటే, ఒకటి టెంపుల్ స్టైల్ పులిహోర, ఇంకొకటి బెల్లం అన్నం మరియు దద్దోజనం. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము అన్నం వండుకోవాలి. దానికోసం 2 కప్పుల దాకా నేను బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే అన్నంతో మనం పులిహోర, దద్దోజనం, పరవన్నం కూడా ఒకేసారి వండుతాము. బియ్యాన్ని మనము ఒక 2 నుంచి 3 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తరువాత నేను 2 కప్పుల రైస్కి 5 కప్పుల దాకా వాటర్ని వేసుకుంటున్నాను. మా బియ్యం పాతవి కాబట్టి 5 కప్పులు వేసుకుంటున్నారు. మీ కొత్త బియ్యం అయితే మీరు 4 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మనము పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక మనము ముందుగా ఫస్ట్ చేసుకునే రెసిపీ వచ్చేసి బెల్లం అన్నం. బెల్లం అన్నం కోసం నేను 1.5 కప్పు దాకా పాలని వేసుకుంటున్నాను. దీనిని పరవన్నం కూడా అంటారు. ఆల్రెడీ రైస్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పాలని వేడి చేసుకోవాలి. పాలు మంచిగా మరుగుతూ ఒక పొంగు వచ్చాక మనము అందులో 1 కప్పు దాకా రైస్ని వేసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి మనము 1.5 కప్పుల పాలని వేసుకోవాలి. అదంతా మంచిగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆలోపు మనము ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసి జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకుల్ని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా బాదం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మనము 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని మనము బెల్లం అన్నంలోకి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకులను కూడా వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా మరలా మనము ఉడికించుకోవాలి. ఆలోపు మనము ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకొని అందులో కాస్తంత వాటర్ వేసి మరిగించుకోవాలి. బెల్లం అన్నం అనేది మనకు ఇరగకుండా రావాలంటే ఇలా మనము బెల్లాన్ని కరిగించి వేసుకోవాలి. దానికంటే ముందుగా మనము పాలు మరియు రైస్ని ఉడికించి పక్కన పెట్టేసుకొని చల్లారాక మాత్రమే మనము ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. ఈ పాకం అంతా మంచిగా కలిసేలాగా రైస్లో కలిపేసేసుకొని పాకం వలన ఏమన్నా లూజ్ అవుతే మరలా ఒక 5 మినిట్స్ దాకా మనము ఈ బెల్లం అన్నాన్ని ఉడికించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం అన్నం అనేది కూడా రెడీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా? అదే పులిహోర. దానికోసం మనము ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. ఇందులో వేడి చేసిన వాటర్ని వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోవాలి. టెంపుల్ స్టైల్ పులిహోర అని చెప్పాను కదా, మనం రొటీన్గా కాకుండా కొంచెం ఇలా మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి ఏమిటంటే 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు మరియు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరలా ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసేసుకొని మీరు ఇలా పులిహోర చేస్తున్నప్పుడల్లా వాడుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల దాకా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు మొత్తం వేరు చేసేయాలి. మీకు కావాలంటే చింతపండుని మిక్సీలో వేసేసి కూడా గుజ్జు చేసేయచ్చు. అలా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కరివేపాకు రెమ్మలు మరియు 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఈ చింతపండు రసం అనేది మనము దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అందులో మనము 1 టేబుల్ స్పూన్ దాకా కొంచెమంతా బెల్లాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మరలా అందులో సరిపడినంత ఉప్పు మరియు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మరలా ఒక 5 మినిట్స్ ఉడికించుకొని చింతపండు గుజ్జు దగ్గరకు అయ్యాక పక్కన పెట్టేసుకోవడమే. బౌల్ తీసుకొని అందులో మనము ఉడికించుకున్న రైస్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ దాకా ఫ్యాన్ కింద పెట్టేసేయండి. అలా చేయడం వలన రైసు తేమ పోయి పొడి పొల్లాడుతూ వస్తుంది.
ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకొని అందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలాగా మనము ఒక్కసారి కలుపుకొని ఇక ఫైనల్గా పోపు పెట్టేసుకోవడమే. ఇక ఫైనల్ స్టెప్ పోపు కోసం మనము ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసేయాలి. పోపు దినుసులు అనేది చిటపటలాడుతున్నప్పుడు మనము ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని అందులో వేసేసుకోవడమే. పోపు పెట్టడం అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. మరి ఆ ఇంగువని మర్చిపోతే ఎలా? అందుకే కొంచెం అంత ఇంగువ వేసేసుకొని ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవడమే. మనకి అసలైన పులిహోర టేస్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ పోపు దినుసులు అనేది మంచిగా వేగినప్పుడే తింటున్నప్పుడు పంటి కింద టేస్టీగా ఉంటాయి. అలా ఒక్కసారి పోపును కూడా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది రెడీ అయిపోతుంది. మన థర్డ్ రెసిపీ వచ్చేసి దద్దోజనం. దానికోసం నేను 1 కప్పు దాకా ఉడికించుకున్న అన్నాన్ని తీసుకున్నాను. ఆ అన్నాన్ని మనం మెత్తగా మెదుపుకోవాలి. అన్నాన్ని అలా మెత్తగా మెదుపుకుంటేనే మనకి దద్దోజనం అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలని కూడా వేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దద్దోజనంలో చాలామంది పాలని వేసుకోరు, కానీ పాలని వేసుకోవడం వల్లనే మనకి దద్దోజనం స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. అదే గ్లాస్తో మనము 1 గ్లాసు పెరుగును కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వేసాక మనము పక్కన పెట్టేయకూడదు, ఎందుకంటే డ్రైగా అయిపోతుంది, స్మూత్ టెక్స్చర్ అనేది ఉండదు దద్దోజనం. అందుకే మనం పెరుగు వేయగానే తాలింపు వేసేసుకోవాలి. దానికోసం మరలా ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నప్పుడు మనము అందులోనే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తరువాత మనము అందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు మరియు 2 పచ్చిమిర్చి చీలికను కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులోనే జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇందాక వేసాను కదా అదే పైన పెట్టేస్తాను. పోపు అనేది మంచిగా ఫ్రై అవుతుండగా అందులోనే కాస్తంత ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న పోపుని మనము ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి. ఇంకేముంటుంది, ఆ పోపును కూడా ఆ పెరుగన్నంలోకి చక్కగా కలిపేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే దద్దోజనం అనేది కూడా రెడీ అయిపోతుంది. ఈ దద్దోజనం మీద నేను ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఒకేసారి అన్నం వండేసుకొని ఇన్ని రకాల ప్రసాదాలు ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో, మా రెసిపీలు కూడా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి.